యాక్చువల్గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే చివరి రోజుల్లో రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయని పులిందల ప్రాంతంలో అనుకునే వాళ్ళు అప్పుడే. ఒక ఈవెన్ వచ్చేసి బెంగళూరు నుండి వచ్చినా కానీ ఇంటికి పోవడం లేదు, ఎక్కడన్నా ఉండి ఏదో హోటల్లో ఉండి లేకుంటే ఫ్రెండ్స్ రూమ్ లో ఉండి ఉండే పోయేవాడు. కాబట్టి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి మనస్పర్ధలు విభేదాలు, నా ఇంటికి రావాకని కూడా చెప్పినట్టుగానే ఇప్పుడే చెప్పేవాళ్ళు. ఇంకా కొద్ది రోజులు రాజశేఖర రెడ్డి గారు బతికుంటే గన అవి ఇంకా తీవ్ర స్థాయిలో ఓపెన్ గా బయటపడే స్థాయికి వచ్చిండేటి. ఈ లోపలనే జరిగిపోయింది అని ఇవి జనరల్ గా పులిందుల ప్రాంతంలో అనుకునే వాళ్ళు. మరి నాకు తెలిసి అదే తీవ్రమైనటువంటి దానికన్నా మించింది ఏముంటుంది నా అభిప్రాయం. అదే ఇంతకంటే దిగ్భ్రాంతికరం ఏముంటుంది నా అభిప్రాయం. ఇప్పుడు మొత్తం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చుట్టే కదా ఇవన్నీ. ఇంకా రాజశేఖర రెడ్డి వైఎస్ ఫ్యామిలీలోనే ఇంకా జగన్మోహన్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యనే తారాస్థాయిలో విభేదాలు వచ్చిందానికంటే ఇంకా పెద్ద దిగ్భ్రాంతికరమైన విషయం అంతకంటే ఏముంటుంది మరి నాకేమీ మరి అర్థం కావడం లేదు. సరే, ఇంకా మిగతా వచ్చేసి దానికి చావు అప్పుడు వచ్చేసి అది చనిపోయినప్పుడు లేడని, అక్కడ లేడని, తర్వాత సంతకాలు సేకరణ ఇవన్నీ మామూలుగా వచ్చినట్టే, ఇప్పుడు వచ్చినట్టే. తర్వాత రిలయన్స్ అది ఓపెన్ ఫ్యాక్ట్. రిలయన్స్ వచ్చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి కారణానికి చావు అని చెప్పేసి వాళ్ళ రిలయన్స్ అవుట్లెట్స్ మీద, ప్రాపర్టీస్ మీద దాడి చేయడము, తర్వాత రిలయన్స్ అధినేత రికమెండ్ చేసిన పరిమళనత్వానికే రాజ్యసభ సీట్ ఇవ్వడము, ఇవి కూడా మరి వీటన్నిటికీ ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ. మరి దీనికంటే మించింది మరి రాధాకృష్ణ గారి దగ్గర ఏముందో మరి నాకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది.